సార్ ఇప్పుడు ఏంటంటే కవిత గారు అంటే అప్లై చేసుకున్నారు మధ్యంతర బెయిల్ మీద నన్ను రిలీజ్ చేయండి అని. నిజంగా చేసే అవకాశం ఉందా లేదా అసలు? సో ఆ పిటిషన్ కనుక చూస్తే అబ్జర్వ్ చేస్తే బహుశా ఆవిడకి మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం లేదేమో అనిపిస్తుంది. ఎందుకు సార్? దానికి కారణం ఏంటంటే ప్రధానమైన అంశం ఆ పిటిషన్లో ఒకటి పొందుపరిచారు. ఈడీ అధికారుల తరఫున వాదించినటువంటి అడ్వకేటు ఆ పిటిషన్ వేశారు. మధ్యంతర బెయిల్ కోరినప్పుడు దాన్ని మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి లేదని చెప్పి ఈడీ ఒక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్లో పొందుపరిచినటువంటి అంశాలను కనుక మనం చూస్తే ఈడీ చాలా సీరియస్గా ఉంది కవిత మీద అని చెప్పి చెప్పచ్చు. ఎందుకనంటే దాంట్లో ఒక సెక్షన్ పొందుపరిచారు. పిఎంఏఎల్ చట్టం ప్రకారం ఈవిని అరెస్ట్ చేశారు. ఈడీకి సంబంధించినటువంటి యాక్ట్ అది. పిఎంఏఎల్ అనేటువంటిది చాలా సీరియస్ యాక్ట్ అది. దాని ప్రకారం ఏంటంటే నువ్వు తప్పు చెయ్యలేదని చెప్పి నువ్వే నిరూపించుకోవాలి. ఈడీ కాదు, సొంతంగా నిరూపించుకోవాలి. ఈ పిఎంఏఎల్ చట్టం ప్రకారం ఆమెని ఈడీ విచారిస్తుంది. పిఎంఏఎల్ చట్టంలో ఉండేటువంటి అధికరణం నిబంధన 48 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్ 48 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. దాని ప్రకారం ఏంటంటే మహిళల్ని విచారించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని పద్ధతులు పాటించాలి అనేటువంటి ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ప్రకారం విచారించట్లేదు అనేటువంటి ఒక ఆరోపణని కవిత తరపు అడ్వకేట్స్ రైజ్ చేసినప్పుడు దానికి సంబంధించి ఈడీ ఏం మెన్షన్ చేసిందంటే అందరు మహిళల లాంటిది కాదు కవిత, ఆమెకంటూ కొంత స్పెషాలిటీ ఉంది. అందరు మహిళల్లాగా ఆవిడ్ని చూడొద్దు మీరు. ఆవిడ ఒకవేళ బెయిల్ మీద బయటికి వెళ్తే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేయగలదు, అంత కెపాసిటీ ఉన్నటువంటి మహిళ. కాబట్టి మీరు సాధారణమైనటువంటి మహిళలతోటి కవితని మీరు కంపేర్ చేయొద్దు అనేటువంటి అంశాన్ని దాంట్లో పొందుపరిచారు. ఇంకొక అంశం ఏంటంటే కవిత మధ్యంతర బెయిల్ కావాలి అని పొందుపరుస్తూ అనేక అంశాలను పొందుపరిచారు. వాటిలో ఇంకోటి ఏంటంటే పిల్లలు మైనారిటీస్ మైనర్లు 16 సంవత్సరాలు ఉన్నాయి, ఎగ్జామ్స్ రాస్తున్నారు. కాబట్టి వాళ్ళ చదువుకి భంగం కలగకుండా తల్లి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకొని మీరు మధ్యంతర బెయిల్ ఇవ్వండి, ఎగ్జామ్స్ పిల్లలకు ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఒక పాయింట్ మెన్షన్ చేశారు. దానికి ఈడీ కౌంటర్ ఏం వేశారంటే పిల్లల్లో ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న బాబు 16 సంవత్సరాలు, 7 ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా మిగిలినటువంటి ఎగ్జామ్స్ కూడా రాయగలడు. ప్లస్ కవితకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, బంధుగణం ఉంది, చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ పిల్లవాడిని ధైర్యం చెప్పి ఎగ్జామ్స్ రాయించేటువంటి సత్తా వాళ్ళ ఫ్యామిలీకి ఉంది. కాబట్టి కవితే అవసరం లేదు, కవితే బయటకు వచ్చి వాళ్ళ అబ్బాయి చేత ఎగ్జామ్స్ రాయించాల్సిన అవసరం లేదని చెప్పి ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అంటే మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి లేదు అని చెప్పి. అంటే ఈ 2 క్లాజులను మనం చూస్తే కవిత మామూలు సాధారణ మహిళలతోటి మీరు కంపేర్ చేయొద్దు కవితని. కవితకి చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆవిడ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి సౌత్ గ్రూప్కి హెడ్గా ఉన్నారంటేనే ఆవిడ యాటిట్యూడ్ కానీ ఆవిడ యొక్క తత్వం కానీ మీరు ఆలోచించండి అని చెప్పి కోర్టుకి పిటిషన్లో పొందుపరిచారు. అలాగే మైనర్ పిల్లలు ఉన్నారు, దానికి కూడా కౌంటర్ వేశారు. అంటే సీరియస్గా కౌంటర్ వేసినట్టే కదా ఈడీ. అంటే వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశం లేదు. ఇంతకుముందు చూస్తే మన ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కూడా తను చెప్పడం జరిగింది కదా సార్. మరి అది అయినా కన్సిడర్ చేస్తారంటారా? మరి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అనారోగ్యంగా ఉన్నాను అది. కాకపోతే ఏంటంటే అనారోగ్య సమస్యల విషయంలో ఏం చెప్పారు అని అంటే స్త్రీలకి సహజంగా ఉండేటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అవి వేధిస్తూ ఉన్నాయి అనే అంశాన్ని పొందుపరిచారు. కాబట్టి అక్కడ స్పెషల్గా వైద్య బృందం ఉంటుంది తిహార్ జైల్లో. తిహార్ జైలు అనేది దేశంలో అత్యంత పెద్ద జైలు. దాని కెపాసిటీ సుమారుగా 10,200 మంది ఖైదీలు ఉంటారు అక్కడ. రిమాండ్ ఖైదీలు కానీ వాళ్ళల్లో 20% మహిళా ఖైదీలు ఉంటారు, 80% జెంట్స్ ఉంటారు. అలా నటోరియస్ చోటరాజన్ లాంటి వాళ్ళు అక్కడ ఉంటారు. సో వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో కవితకు కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది. స్పెషల్ అనేది ఉండదు తిహార్ జైలు అనేది చెప్తూ ఉంటారు. కాకపోతే కోర్టు కొన్ని అనుమతులు ఇచ్చిందని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు తిహార్ జైల్లో మనకి
గూగుల్లో కానీ ఇంటర్నెట్లో కానీ మనకు లభిస్తున్న సమాచారం ప్రకారం దాని కెపాసిటీ 10,000 చిల్లర అయితే దాదాపు 20,000 చిల్లర ఉన్నారు ఖైదీలు. హై జాగా నిండిపోయింది, అది కెపాసిటీకి మించి ఆడ ఖైదీలు ఉన్నారు, రిమాండ్ ఖైదీలు కానీ. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యారెక్ ఇవ్వటం లేదంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం అనేది ఉండదు. అదే ఢిల్లీకి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది, వెస్ట్ ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది అది. అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ రిలేటెడ్ క్రైమ్ రిలేటెడ్ పీపులే ఉంటారు, రిమాండ్ ఖైదీలు కానీ. సో వాళ్ళంతా హై ప్రొఫైల్డే అందరూ. సరే వాళ్ళు క్రైమ్ చేశారా లేదా తర్వాత సంగతి, అందరూ హై ప్రొఫైల్డే. అందరికీ ప్రత్యేకమైనటువంటి అనుమతులు ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలంటే అది అయ్యేది కాదు. కాబట్టి తీహార్ జైల్లోకి వెళితే అక్కడ కోర్టు ఒకవేళ ఏదన్నా చెప్పినప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్టు చెప్పినటువంటి విధంగా వెసులుబాట్లు కల్పించే పరిస్థితి ఉండదు అక్కడ ఉండేటువంటి రష్ కారణంగా అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే అక్కడ మొత్తం ఖైదీల్లో 6 to 8% HIV ఉందని చెప్పి తెలిసారు అఫీషియల్గా. మొత్తం ఖైదీల్లో 6 to 8% ఖైదీలకి అక్కడ రిమాండ్ ఖైదీలు కానీ ఎయిడ్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. ప్రతి గదిలో కూడా 2-3 ఖైదీలు ఉంచుతున్నారు అక్కడ, కెపాసిటీకి మించున్నారు కాబట్టి. ఇప్పుడు కవిత ఉండేటువంటి దాంట్లో కూడా బ్యారక్లో కూడా మరో 2 కరుడు కట్టినటువంటి మహిళా నేరస్తులు ఉన్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ కావాలి, నన్ను వదిలేయండి, నేను జైల్లో ఉండలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పి ఆవిడ పిటిషన్ అయితే వేశారు. కానీ ఈడీ చాలా సీరియస్గా ఉంది. ఇంకొక అంశాన్ని కూడా మెన్షన్ చేశారు పిటిషన్లో. మేము అందరితోటి కలిపి మాట్లాడాము, లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి అందరితోటి మాట్లాడాము, బట్ కవిత కోఆపరేట్ చేయలేదు విచారణకి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు దాంట్లో పొందుపరిచారు. ఇంకోటి, ఆవిడని కనుక వదిలిపెడితే బెయిల్ ఇస్తే మొత్తం ఈ కేసుకు సంబంధించి మొత్తం మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది, సాక్షుల్ని భయపించేటువంటి అవకాశం ఉంది, బెదిరించేటువంటి అవకాశం ఉంది. బికాస్ ఆమెకి హై ప్రొఫైల్డ్ పొలిటికల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి గతంలో కూడా ఇలానే బెదిరించారు, దాని మేరకు వాంగ్మూలం కూడా ఇచ్చున్నారు. కాబట్టి ఆవిడని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడానికి లేదు, వదిలిపెడితే ఈ కేసు మొత్తం విచారణ చేసే పరిస్థితి లేదు అని చెప్పి ఈడీ కౌంటర్ ఫైల్ చేసింది. సో ఇవన్నీ కనుక చూస్తే కనుక కవిత విచారణ అనేది చాలా సీరియస్గా ఉంది అనేది ఒకటి. అసలు అందరు సాధారణ మహిళల కంటే కూడా ఈమె భిన్నమైనటువంటి మహిళ, ఈవెన్ సాధారణ మహిళలతోటి మీరు పోల్చొద్దని చెప్పి కోర్టుకే చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా ఈమె పెద్ద ముదురు అని చెప్పారు. ఇండైరెక్ట్గా ఈమె పెద్ద ముదురు, మీరు అనుకున్నట్టు సాధారణ మహిళల్లాగా ఈవెన్ ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కోర్టు కొన్ని ఆధారాలను ప్రొడ్యూస్ చేసింది కౌంటర్ ఫైల్లో. కాబట్టి విచారణ 9వ తారీఖు అనుకుంటా, 9 అనుకుంటా, మళ్ళీ విచారణ వాయిదా వేశారు 4వ తారీఖు నుంచి 9వ తారీఖుకి. సో విచారణ వాయిదా వేశారు కాబట్టి నెక్స్ట్ విచారణలో బెయిల్ వస్తుందా రాదా అనేది ఒకటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఈడీ కౌంటర్ పిటిషన్లో పొందువలసిన అంశాల ప్రకారం మాత్రం ఆమెకి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఇప్పట్లో కనిపించట్లేదని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.